ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుజరాత్ ఛానల్. పొద్దుగా లేపిడ్రు చూడండి. ఇక్కడ అయితే గద్దె చేస్తారు, గద్దె చేస్తారు ఇక్కడ చూడండి. నేను ఎప్పుడు ఇంత పొద్దుగా లేవలే, వాళ్ళు లేపి వీళ్ళు పొద్దుగా లేపి స్నానం చేయించారు. हाय फ्रेंड्स వీడియోలో పడ్డారు మామ వీడియో తీసి తినాలని చెప్పిన తినాలని చెప్పినా తిను. నాలుగు బస్సులు ఎక్కువ ఉన్నాయి. నమ్మకం ఇస్తే మొత్తం మా పండుగ చేసిందని ఎదురు వెళ్ళాలి అంతే. ఏంది ఒక్క నిమిషం కూడా ఉంటాడు తీసుకురామాట నువ్వు పెట్టద్దా? చీర కట్టుకుంటా అవుతుందా సైలెంట్ ఉందా?
అత్తమ్మనే ఎక్కువ నిండా ఇస్తా కదా నిండా వచ్చేయాలి. ఒకసారి పిడికి మీద పట్టుకొని అల్లోనే రడల్లా కాతమామిడి కింద కంకణం కట్టి అల్లోనే రడల్లో అల్లోనే రడల్లా అల్లోనే రడల్లా బాలమామిడి కింద పాతిక కట్టి అల్లోనే రడల్లో అల్లోనే రడల్లా అల్లోనే రడల్లా పురుషుడు నిత్తాలు పోడు ఉంటారు అల్లోనే రడల్లో అల్లోనే రడల్లా అల్లోనే రడల్లా రాజుడు చుట్టాలు రమ్మ తలవాలు అల్లోనే రడల్లో అల్లోనే రడల్లా అల్లోనే రడల్లా అల్లల నేరడి వల్ల మర్యాద అల్లోనే రడల్లో అల్లోనే రడల్లో అల్లోనే రడల్లా పుట్టెడు బండారు రాజుల మోసి అల్లోనే రడల్లో రడల్లా అల్లోనే రడల్లా ఆమెడ పురుషుడు అనాలు అల్లోనే రడల్లో సీతమ్మ రాముడు పెళ్లిల నాడు అల్లనే రడల్లో गणेश महाराज के సంకారాబలం సుగుణంత దేవత సూర్యాబలం సూర్యాబలం చంద్రాబలం దైవాబలం సావధానో శుభలగ్నం దైవాబలం శుభలగ్నే సావధానో సమృద్ధే సావధానో ఓం విఘ్నరాజాయ నమః ఓం విఘ్నకంఠాయ నమః
ఓం సర్వేశ్వర భూతదేవతాభ్యో నమో నమః లక్ష్మీ నరసింహాభ్యో నమః ఓం పూర్ణ విశ్వందేవతాభ్యో నమః తదేవలఘ్ంతారావరం సుగ్రంథ దేవత సూర్యావరం చంద్రావరం శ్రీశైలే బ్రహ్మరాంబికా దేవతాభ్యో నమో నమః కళ్యాణం త్రావదానో శుభలగ్నే సుమూర్తోత్రావదానో గంగణపతి దేవతాభ్యో నమః లక్ష్మీ స్వామి ఫలసిద్ధిరస్తు ఓం తదేవలఘ్ంతారావరం ఓం విమనేశ ఓం వివేశ తదేవలఘ్ంతారావరం సుగ్రంథ దేవతాభ్యో నమః పూర్ణ పుష్పం దేవతాభ్యో నమః గంధం అక్షంతల దేవతాభ్యో నమో నమః ఓం విఘ్నరాజాయ నమః సిద్ధిరస్తు దేవతాభ్యో నమః ఓం నవగ్రహాభ్యో దేవతాభ్యో నమః ఫలసిద్ధిరస్తు దేవతాభ్యో నమః తదేవలఘ్ంతారావరం సుగ్నంత దేవత సూర్యావరం చంద్రావరం ఓం మాతృదేవో భవ అమ్మా భార్య భర్తలు మీరు బ్రహ్మములు ఎదుర్కొని ఇలా బతుకొని అమ్మా దేవాన దేవుడంగా దేశమండి చూడంగా ఇక అరొక అయ్యారంట అదిగా నమ్మురంట ఇక మురుగట మూడురంట ముద్దరి కాడాలంట దేవాల దేవతలంట దేశమండి చూడంట ఇక ఆరుగట అయ్యోలంట ఆదిగా నమ్మురంట ఇక మురుగొట్ల మూడులంట ఇక అడిగట్టు నీరాయే అరుణాయే అడిగట్టు నీరాయే ఇక గుణంబుడి
కడలి కాంచాల మరి చిన్న కన్యలు పుట్ట లోపల అందమైన అమ్మా అమ్మవారు పార్వతమ్మ లాలి పాటలు వాడింది తోల పాటలు వాడింది సదరాపు బొమ్మలు సంకలెత్తుకొని మరి భక్తి బ్రాహ్మణం వినిపించింది అమ్మవారు రేణుకాయలమ్మ పేరు మీద అమ్మవారి పేరు మీద వేదం చూపించినప్పుడు దొరికింది గాంభీర్యాలు సత్యేడు సముద్రాల ఒడ్డు దొరికింది నీ బిడ్డ రేణుక ఎల్లమని పేరు పెట్టినప్పుడు ఈ అడవిలో పుట్టంగా అదృష్టవంతరాలు ఉన్నది పెరుగంగా అదృష్టవంతరాలు ఉన్నది లగ్గ ఒక్కడైతే నడవంగా నాడు వెళ్ళి రాలమ్ము వర్షకాలం నందున అమ్మవారు రేణుకా ఇళ్ళమ్మ చదువు పల్లెలకి వెళ్ళి రేణుకా ఇళ్ళమ్మ ఇంటికి వస్తున్నప్పుడు నేను పుట్టిన కాడి నుంచి బతుకమ్మల ఆటలు ఆడలేదు బతుకమ్మల ఆటలేదు కళ్ళవారు లేదు నాకు పందిరే పర్వతమవుతుంది జారేరే గోడేరైతుంది ఇల్లే ఇడమవుతుంది నా పాటి పిల్లలంతా బతుకమ్మల ఆట ఆడుతున్నాడు బతుకమ్మల ఆటని కళ్ళవారు వస్తున్నది ఎల్లమ్మ కాలువారు కొట్టలేడు పలవారు కొట్టలేడు ముందు దుష్మాన్ని ఎవరు కొట్టలేరే తల్లి అమ్మ పార్వతమ్మ కొట్టు రంగం మధ్య సాగడ కడ ఏడపడుతుంది జాతి నీటి వాళ్ళు గుంపుని బతుకమ్మల ఆటలు ఆడుతుంటే అది ఎంతో ఆనందమవుతున్నది తల్లి ముక్షాల మందు పెట్టి కానీ గరేనుగా కాదలం లేదమ్మో తల్లి కాదలం లేదమ్మా
అమ్మవారు పార్వతమ్మ కల్లవారు తీసిన బిడ్డ రేణుకాయ ఎల్లమ్మ ఇంట్లోకి రమ్మంటే ఎల్లమ్మ ఇంట్లోకి వస్తలేదు. అమ్మవారు రేణుకాయ ఎల్లమ్మ ఇంట్లో కూడా శ్రీమంతులు అరుగుల మీద కూర్చుంది. రేణుకాయ ఎల్లమ్మ నాలుగు ఇద్దరికి ఇస్తున్నది. ఏకాశీలపతి మూడుకున్నవాడు ముక్కొట్టించుడు శివజంగమయ్యా కచ్చిరు పరక చేసుడు పార్వతమ్మ మేడ కడుకొచ్చిండు. అమ్మవారు పార్వతమ్మ కల్లవారు తీసింది. అమ్మవారు పార్వతమ్మ ఏమంట ఉన్నది ఏమిరా భగవంత ఎన్నడు పడది ఇలా నాన్నం ఇలా కింది పడ్డదంటే చూడు గంగమయ్య అన్నం తింటప్పుడు ఎల్లమ్మ ఉరికొచ్చి తొడ మీద కూర్చొని తొలుపుక్క తిన్నాక గంగమయ్య మారుబుక్క తినవాడు. ఎల్లమ్మ లేదు తొలుపుక్క దారిపోయి కింద పడ్డది. పార్వతి ఆటలు వెనకాడ మాటలు వచ్చినాయంటే ఇటు కూడా శ్రీమంతులు అడుగుల మీద కూర్చొని నాలుగు తగిలిస్తున్నది. వీళ్ళ దగ్గరికి వచ్చినాడే రంగమయ్యా ఇక రామమ్మ కన్న బిడ్డాకయ్యమాత నాకు మారి మారి కొడుకులు లేడు వీడు నిన్ను పాలి వాడు కొడతనే ఎల్లమ్ము వాని పండగాల తీసు బిడ్డ రేడుకమ్మా నాయన కళ్ళమారా భగవంత మా నాయన పిల్లల ముచ్చట ఎట్లా చెప్పాలి ముచ్చట రెండు భార్య భర్తలు అవుతారు. పక్షికి పక్షి దీముంది చెట్టుకి చెట్టు దీముంది తల్లికి నువ్వు దీముండవురా నాయన ఇంగ్లీష్ మరి కార్తీకరాజు కళ్ళవార చూసుడు రేణుకాయల్లమ్మ కైలాసంలో కూడా పద్దవతి పెట్టింది. పద్దవతిలో కూడా అచ్చగాలు బిచ్చగాలు వరదేశులు బడదేశులు జోగులు సన్యాసులు ముని మునీశ్వర్లు పద్దవతి గెలిచిన రేణుకాయల్లమ్మ ఇంద్రలగ్గ మాట్లాడున్నది. దాని పడిలో కూడా బిడ్డ దొరికినప్పుడు గుప్పల కూడా కార్తీకరాజు చూసినప్పుడు మీద భాష ఆడినప్పుడు కైలాసం వచ్చినప్పుడు దేవాల దేవతలు గడగడ గడగడ ఉడుకుతున్నారు. కార్తీక
గెలిస్తే గెలిచంటే బంతం ఉంది, సమ్మ వ్యక్తి ఎక్కంటే బంతం ఉన్నది. అమ్మవారు వెనకాల అమ్ముల్లో పెళ్లి చేసిన వీళ్ళ నా పెళ్ళి ఎందుకు చేయనప్పుడు ముడి రాజు బయకాడ పంట వైసమ్మను కోరుకున్న పంట వైసమ్మను కోరుకున్నప్పుడు ఏడు జీవరాశుల ప్రాణం చేసిన తండ్రి తప్పు చేస్తేనేమో పెద్ద కొడుకు మొయ్యాలి, తల్లి తప్పు చేస్తేనేమో చిన్న బిడ్డ మొయ్యాలి. ఇలా 7 పాపాలు చేసిన 7 పాపాలు నీ వంతుకు వచ్చినాయి. మరింటి పోవాలి, 7 బాడవలు లేవాలి, 7 బాడవల 7 పిండాలు పెట్టుకోవాలి. కన్న పుణ్యక్షేత్రాలలో పోయి తుదకు కాసిపోయి కన్న తల్లి కాలముక్త చేసుకున్న పాపాలు పోతాయట. అద్దాల పడిపులో కూడా ఓమంగా కామదేండి పిల్ల చింతమని కళ్ళవాడ చూసుడు బాటసారడు మా తల్లి కామదేండి వాళ్ళు కాలింగాల మడిలో కూడా దిగబట్టదు మా తల్లిని కాపాడమన్నప్పుడు నువ్వు రాజు వచ్చుడు కామదేవుడు కాపాడినప్పుడు మనం ఉన్నాడు. తండ్రికి నేను సాగు వయసు ఉంది నాకు పిల్లలు కూడా ఇచ్చాడే మునిరాజు ఎల్లమ్మ విద్య పడ్డం అది నాకే ఎరక శివులకే ఎరక ఎల్లమ్మకి ఎరక. మునిరాజు కామదేవుడు కైలాసం తీసుకొచ్చింది, చేరిపోతు రంగులు జట్టి రంగులు వేసింది. మునిరాజు సమ్మ ఎక్కాలంటే కులవాడి శ్వాసం 10 కులం చంద్రరెడ్డి రూపాయలు. దేవుడు మల్లన్న దేవుడు మల్లన్న దేవరాజు మల్లన్న దేవుడు. మరి ఇంటి కట్టమమ్మ దేవిని పేరు మీద వెంకటేశ్ బాబాయ్ ఇంటి కట్టమమ్మ మరి ఇంటి కట్టమమ్మ వేణుడ పదాలు ముత్తాల బాసింగాలు పాకశనకమ్మ కొద్దుల కూడా అదే చేతులు వేణుడ పదాలు మరి మల్లికార్జున Congratulations. భగవంతుడు మల్లన్న పేరు మీద బియ్యం పోసుకున్న ఒగ్గువారకమ్మ 201 రూపాయి. అమితానందం పరమానందం ఎంతో సకలమే అమ్మా ఆద్యనమ్మ ఆ దేవుని పేరు మీద బియ్యం పేరు మీద రమ్ము కమలమ్మ గారు ఇంటి కట్టం 501 రూపాయి. ఒక్క వాళ్ళకు కూడా 201 రూపాయి. ఇంటి కట్టం 101 రూపాయి. ఒక్క వాళ్ళకు కూడా 101 రూపాయి. మరి నవీన్ రెడ్డి పటేలమ్మ దేవుని పేరు మీద ఒక్క వాళ్ళు వస్తున్నందుకు 501 రూపాయి. మరి శ్రీకాంత్ రెడ్డి లాస్య గారు
గొరిగంటి శివసభమైన గొరిగంటి బాలయ్య గారు ఇంటి వాళ్ళకు 101 రూపాయలు. చిన్నది కొండ పెద్దది కొండ కొండల వల్ల నా కొడుకు నీడరా మరి రాజగోపాల్ రెడ్డి పటేల్ గారు గువాలకమ్మ 101 రూపాయి, ఇంటి కట్నమమ్మ 501 రూపాయి. గారు దేవుని పేరు మీద ఇంటి కట్నమమ్మ 101 రూపాయి. సుడి రామరెడ్డమ్మ గువాలకమ్మ 101 రూపాయి, ఇంటి కట్నం 501 రూపాయి. మధుసూదన్ రెడ్డి గారు ఇంటి వాళ్ళకు 201 రూపాయలు, ఒక వాళ్ళకు 101 రూపాయి. నువ్వు నానికి రా తాతకి రా. వాళ్ళు పర్వతాల మల్లన్న చెప్పు. మరి యాదిరెడ్డి సుశీల గారు అమ్మవారు రేణికాయలమ్మ పేరు మీద ఉడకంగా ఉడివాళ్ళు వాళ్ళకమ్మ 501 రూపాయి. రామణ చందనాలు వెన్నెల ఎల్లమ్మ తల్లి సంబరాలు రామణ చందనాలు వెన్నెల ఎల్లమ్మ తల్లి సంబరాలు ఎల్లమ్మ తల్లి సంబరాలు వాళ్ళు పోయారో అమ్మ వాళ్ళు పోయారే అమ్మవారు వెళ్ళమ్మకు బియ్యం పోయారో అమ్మ వాళ్ళు పోయారే అమ్మవారు మల్లన్న బియ్యం పోయారో మానడ మానడ ముచ్చారట మల్లె పూల దండాలట బియ్యం పోయడం కావాలంట బియ్యం పోయడం పట్టు కావాలంట తొలి పూల దండాలట తొలి ముచ్చారట తొలి పూల దండాలట ఎల్లమ్మకు బియ్యంట ముడిరాజుకు తోడుదంట ఎల్లమ్మకు బియ్యంట ముడిరాజుకు తోడుదంట మరి భాస్కర్ రెడ్డి పటేలు సువర్ణ గారు ఇంటి కట్టమమ్మ 501 రూపాయలు. వాళ్ళ ఇంటిలో కూడా నెలకొన్న రేణికాయలమ్మ కొబ్బరి మల్లన్న పేరు మీద ఒగ్గువాలకమ్మ 201 రూపాయలు. మల్లన్న రేణికాయలమ్మ సల్లగా వాన పడుతుంది మరి లక్ష్మారెడ్డి పటేల్ వర్షిత గారు అమ్మవారు రేణికాయలమ్మ పేరు మీద పిల్ల మీనమామనమ్మ ముగ్గువాళ్ళకి 501 రూపాయలు. పిల్ల మీనమా 1001 పెట్టాలి. లక్ష్మారెడ్డి వర్షిత గారు అమ్మవారి 501 రూపాయలు.
ముక్షంగుండా మెక్కినాది ఎల్లమ్మ ముందు తెలక మాడినాదో ఎల్లమ్మ ముందు తెలక మాడినాదో ఎల్లమ్మ ముసగుండే ఎక్కినాది ఎల్లమ్మ మురళక మాడినాదో ఎల్లమ్మ మురళక మాడినాదో ఎల్లమ్మ పొడగుండా మెక్కినాది ఎల్లమ్మ పైజక మాడినాదో ఎల్లమ్మ పైజక మాడినాదో ఎల్లమ్మ ముసగుండే ఎల్లమ్మ ఎల్లమ్మ మురళక మాడినాదో ఎల్లమ్మ పొలం కాంతారెడ్డి పుష్పలత గారు 501 రూపాయి యాప చెట్టు పోయాల కట్టినది ఇయ్యాల యాప చెట్టు ఉయ్యాల కట్టురాది ఉయ్యాల యాప చెట్టు ఉయ్యాల కట్టినాది ఉయ్యాల ఇయ్యాల యాప చెట్టు ఉయ్యాల కట్టిన అంతేనా అంతే పెద్దగానే ఉంటుంది గూడు రాఘవరెడ్డి రాజలక్ష్మి గారు ఇంటికన్నా 150 రూపాయలు ఒకవేళ కూడా 150 రూపాయలు ముసగుండే ఎక్కినాని ఎల్లమ్మ ముల్లలు కావాలి నాదో ఎల్లమ్మ ముల్లలు కావాలి నాదో ఎల్లమ్మ మరి మల్లారెడ్డి పటేలు ఉదయమ్మ గారు ఉడకంగా ఉడవాలు పోస్తున్నందుకు ఉగ్గువాలకమ్మ 501 రూపాయి చక్కని తల్లి అందాల కల్పవల్లి రేణిగా ఎల్లమ్మ చల్లగా కాపాడుగాక బండరి గడ్డకు పోతున్నావురా బాలురా మల్లయ్య బండరి గడ్డకు పోతున్నావురా బాలురా మల్లయ్య ఐదంగా పోయినావురో వీరుడవో రండి శివారాధులు తనుడు బలం ఉంటావురా రండి శివారాధులు తనుడు బలం ఉంటావురా పైన తాను పైన కొడుకో మరి మల్లారెడ్డి విజయమ్మ గారు గురువారకమ్మ 201 రూపాయి భగవంతుడు వందన లేక ఎల్లమ్మ సల్లగా కాపాడుగాక మరి గోపాల్ పటేల్ గారు ఇంటికన్నా 250 రూపాయలు ఒకవేళ 51 రూపాయలు జగదీలో మల్లన్న సదేరో రాజ మల్లయ్య మరి జంగారెడ్డి పటేలు శ్యామలమ్మ గారు ఇంటికట్నం 501 రూపాయలు గురువారకమ్మ 101 రూపాయి భగవంతుడు మల్లన్న రేణికాయల మసల్లగా కాపాడుగాక భగవంతుడు మల్లన్న రేణికాయల మసల్లగా కాపాడుగాక కళ్యాణ్ రాజు పటేల్ గారు ఇంటికన్నా 250 రూపాయలు ఒకవేళ కూడా 50 మల్లయ్య మల్లారెడ్డి పటేలు బాలమణి గారు దేవి పేరు వినబడకంగా ఒడివాళ్ళు పోస్తున్నందుకు 51 రూపాయి ముద్దుల మల్లన్న అందాల మల్లన్న ఇద్దరి మధ్య కూర్చున్నా మరి గణాలమ్మ గారు ఉగ్గువాలకమ్మ 51 రూపాయలు ఉగ్గువాల కూడా 51 రూపాయి అమ్మవారు రేణికాయల
చల్లగా కాపాడుగాక. రామడ అమరావతి గారు ఇంటి కథమమ్మ 216 చెరుగట్టు లింగస్వామి భువనగిరి ఎల్లమ్మ చల్లగా కాపాడుగాక. బాలకంపేట ఎల్లమ్మ కోలుకొని ఎల్లమ్మ పేరు మీద ఒక్క వాళ్ళకి 101 రూపాయి. అమ్మవారు ఎల్లమ్మ పేరు మీద. మరి రామరెడ్డి రాధిక గారు పెద్ద మామనమ్మ దేవిని పేరు మీద ఒక్క వాళ్ళకి 1000 రూపాయలు. అమ్మవారు ఎల్లమ్మ పేరు మీద ఒక్క వాళ్ళకి అమ్మ 1000 రూపాయలు. కొమ్మ సక్కని రెమ్మ సక్కని తొమ్మిది మల్లన్న సక్కని ఇంటి కట్టం 201 రూపాయలు. ఒక్క వాళ్ళకు 101 రూపాయలు. రామరెడ్డి మామగారు కూడా ఒక్క వాళ్ళకు 500 రూపాయలు. జగదీరో అందరు కొలనాలు అందరూ బసవరెడ్డి కాంతారెడ్డి ఇంకా అందరూ ఎల్లమ్మ మళ్ళా తలవాళ్ళు బియ్యం ఇట్లా ఎన్నిసార్లు దొంగతనం చేయబట్టి మూడోసారి మళ్ళీ ఎన్నిసార్లు ఎల్లప్పుడు మళ్ళీ వెళ్ళే మొత్తం 5 చెప్పు సంతోషం మళ్ళీ ఎన్నిసార్లు చేస్తూనే ఉంటాయి. అట్లా అనుకోవాలి. ఎంత సంపాదిస్తావు మరి యాదవ్ పేరు మీద? నెలకు 2 లక్షలు చెప్పింది నాకు. మిగతా ₹1,00,000 లక్ష పింగిల్ దిగే 2 రాళ్ళు ఉన్నాయి. దగ్గర కాలం దగ్గర కానీ అక్కడ
బిందెలు ఎత్తుకోవాలి బిందెలు ఎత్తుకోవాలమ్మా బిందెలు సూర్యనారాయణ 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 మామూలు దేవుడు మల్లపుకాయ సూర్యనారాయణ 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 మామూలు నిమ్మల సూర్యనారాయణ చేస్తూనే ఉంటారు కదా చేసే పండుగలు చెప్పాలి రెండు ముచ్చట్లు నోరు వాకి ఇప్పాలి గణాలు ఇక్కడ రాగమ్మా ముంగ రావాలి గణాలు శివశక్తులు నువ్వు రా
ఎంత పండుగ తోటి నీకో ఎంతో ఆజ్ఞా కుదలవిచ్చి కొల్లారిలోనా బల మీదకి వచ్చినట్టు కాదు నీ తల్లిదండ్రి ఎవరని అవతారమేమి కుదరమేమి మాత బల మీదకి వచ్చిన దేవత కుదర ముసల బియ్యాల మాత 10,000 నీకో చెప్పాలి ఏడ్చినట్టు కాదు బల మీదకి వచ్చిన దేవతవు నీ తల్లిదండ్రి ఎవరిని తోటి 3 ముచ్చట్లు ఆకుదన ముసల ఇచ్చి ఆకి స్థల బియ్యాల మాత ఇది గాలి అనుకోవాలా దేవుడు అనుకోవాలా ఏం సంగతి? చెప్పదా గిడిచిపెట్టేదే లేదు. ఏంటి మరి తమాషా వచ్చి ఊరికనే ఆహా అంటే అయిపోతుందా? ఎవరైంది ఎవరు ఏం సంగతి చెప్పాలి? మళ్ళా ఎల్లమ్మనా పోషమ్మనా మైసమ్మనా ఎవరో ఒకరు చెప్పాలి. దేవుడు ఏ దేవుడు అయింది? నీ పేరు నీ తల్లిదండ్రుల పేరు తెలుసు లేకపోతే గాలే దూలా ఏడుపు ఎప్పుడు ఏడిపే తల్లికి ఎప్పుడు ఎందుకు ఏడ్చుకుంటే వచ్చే దేవత నిమ్మలంగా రావాలి, నవ్వుకుంటా రావాలి, మంచిగా మాట్లాడాలి, మంచిగా ఉండాలి, చెప్పాలి. ఏడ్చినట్టు కాదు, ఏడ్చినా సరే చూసినా సరే ఏదైనా బయట పడాలి. ఇప్పుడు అంతే, ఈ రోజు బయట పడాలి అంతే. నిండు పండుగలు కాదు, ఇంకెప్పుడు వస్తావు తర్వాత. ఊకనే కీకలు పెట్టినట్టు కాదు.
చెప్తావా సక్రంగా బాలమికలు వెళ్ళిపోతావా ఏంది మా తమాసనా ఇందులో నేను బాల మీదకి వచ్చి దేవుడా గాలా దూలా ఏదైనా తెలియాలి మాకు. ఏడ్చినట్టు కాదు, కీకలు పెట్టినట్టు కాదు. నీ తల్లి ఎవరు, నీ తండ్రి ఎవరు, నువ్వేం దేవుడవు? పోతే ఇడిచిపెట్టేది లేనే లేదు. పండుగ ఇప్పుడు పండుగ టైం వరకైనా ఈరగోల పొల్లు కావాల్సింది. ఊరికనే వచ్చి ఆహాహా అని కీకలు పెట్టిపోతే కాదు. నిండు పండుగలు వచ్చిన దేవుడు నిన్ను పండుగలు చెప్పాను, ఇంకెప్పుడు చెప్తావు? ముఖ్యంగా నీ తల్లిదండ్రులు ఎవరు, నీ పేరు ఏం పేరు, ఏం దేవుడు బయట పడాలి. చెప్పాలి. బాధ పెట్టద్దు. వచ్చిన దేవత నిమ్మలంగా దేవుడు అయితే చెప్పాలి. గాలి దూలు అయితే సపరేట్గా పక్కకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇట్లా పోతున్నాం ఇంతమంది ముందు దేవుడు అనుకోవాలి. మరి ఇరువరకు వచ్చిందా, ఇరువరకు ఉన్నదా? ఇప్పుడు ఇంట్లో ఇప్పుడే వచ్చిందా? ఈ పండుగల్లో వచ్చిందా దేవుడు? ఏదైనా బయట పడాలి. నోరిప్పాలి. అమ్మవారి బొమ్మ నోరిప్పాలి. తల్లి 10,000 శనార్థి, తండ్రి అయినా తల్లి అయినా. దయ్యం కూడా ఆడతారు. దయ్యం బట్టలు కూడా ఎగురారా? చూడు దయ్యం అని కూడా అంటారు. మరి మరి ఇప్పుడు దేవుడు కంటే ఎక్కువ చేస్తాం దయ్యం బట్టలు కూడా. చూడు ఏం దేవుడు నువ్వు? వెళ్ళమ్మవా, మల్లన్నవా, మైసమ్మవా, పోసమ్మవా? దుర్గామాత. ఎక్కడికి వెళ్ళి వచ్చినావు? ఇప్పుడే వచ్చినవా? ఇంత ముందుకు ఉన్నవా బాల మీద? కన్నేసి వచ్చినవా? మూడేళ్ళకి ఒక నన్ను 7 పాయలకు వచ్చి పొట్టో పోనమో ఉపయోగ చెప్తారు. అంతవరకే ఉండాలి. బాధ పెట్టద్దు, కుసుగుంపులు పెట్టద్దు, ఇంటి లోపల ఆగమాగం చెయ్యొద్దు. ఎందుకు బాల మీదకి వచ్చినావు? సంవత్సరానికి ఒకసారా, 3 ఏళ్ళకి ఒకసారా వచ్చి నీ 7 పాయలకు వచ్చి ఆనడికి జోడు పోనాలని చేసేది ఎందుకు? మేకలా కొల్లాని కానే ఉపయోగపోస్తారు. సంవత్సరానికి ఒకసారా, 3 ఏళ్ళకి ఒకసారా నీ పర్వతానికి వచ్చి నీ గట్టుకొచ్చి నీ గట్టు మీద ఉపయోగపోస్తారు. నీ మొక్కు నీకు. సరే బండారు ఇక్కడ అట్లా చెప్పుకుంటే నిమ్మలం అనిపిస్తుంది. ఏం తెలియదు దుకనే వచ్చి ఊరిపోతే నిమ్మలంగా ఉంచుకో. మంచిగా ఇంటి లోపల అరకతు బరకత్ ఇచ్చి అన్నిటికీ అరికాలు ముళ్ళు ఆటనీయకుండా కొల్లారు మొత్తం సంతోషంగా కాపాడుకో తల్లి. 10,000 శనార్థి. శాంతి అయిపోయేటప్పుడు కింద పడనియొద్దు. ఎప్పుడొకరు ఉండాలంటుండారు. తల్లి అమ్మ 10,000 శనార్థి. నీకు
దండం పెట్టి ఎల్లమ్మ పొంగు బయట అయితే కరెక్ట్ ఎటుకల దగ్గర కట్టుకొని కింద తరానికి ఇంట్లో తీసుకపోయి కొన్ని నీళ్ళు ఆపిపో పట్టుకపో. అడవిలో ముంగడు రావాలమ్మ మల్లికార్జున స్వామికి మాణిక్యాలు పట్టుకోవాలి. శ్రీశైలవాసుడా అరే అవులానే గోగులానే కదిరాడమ్మయ్యా అవులానే గోగు మామలల్ల స్వామి ఆరాధికై గోలుమా ఓం మంగళ మంగళ పుండరికై ఓంపతిం పార్వతీ మారకొండ వైలాలింగమా. చిన్నలకు దండం, పెద్దలకు దండం. మల్లికార్జున స్వామి ఇంట్లో పోతుండు సెలవేనా? మల్లన్న కళ్యాణం అయింది, నాగవేలి అయింది, ఇంట్లో పోతుంది సెలవేనా? ఇంట్లో అందరూ సెలవేనా? పదిం పార్వతి మారకొండ వైలాలింగమా. శుభం కొలలో మల్లికార్జున స్వామి పోల్దార దీపంద్రికి ముట్టిని ముష్టం కావాలి, పట్టిని పోవడం కావాలి. ఎప్పుడు వీళ్ళు వేరే సంపద కోరాలి. పతిం పార్వతి మారకు ఇంట్లో బండారు ఎత్తుకపో చేసి బండారు ఎత్తుకపో. ముసలి ముసలి అవతారం ఎత్తుకొని వైశాఖ వనం వచ్చినప్పుడు దాహమైతే నాకు సురమైనప్పుడు కమలరాజులు ఏమంటా ఉన్నారు? ఎడమ చేతి ఆ పైసలు పెడితే కుడి చేతితో కళ్ళు మీద ఏమని కొడుతున్నది? కళ్ళంతా పుండు కావాలి, నడగబ్బు లేవాలి, బిడగబ్బు లేవాలి, రాయి బాండవలు పోవాలి, మట్టి బాండవలు రావాలి. వంగిన తాళ్ళు వంగొద్దు, లేసే తాళ్ళు లేవద్దు అని రేణుక ఎల్లమ్మ దీవనార్తి పెట్టినప్పుడు ముందుగాల వైశాఖ వనం లోపల గమల వాళ్ళు వచ్చిరంట. వంగిన తాళ్ళు వంగుతలేవు, లేసే తాళ్ళు లేసలేవు. కళ్ళంతా ఫుల్ అయింది, నడగబ్బు బిడగబ్బు లేస్తున్నది, ఈగలు దోమలు ఇంపడి వెళ్తున్నది. ఎల్లమ్మ తల్లి
ఏం కావాలి మటన్ కారమైందా ఈ కారం అవడమేందా రాడు మధ్యాహ్నం ఉన్న చూడు రాత్రి కత్తినే Thank you.